హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం అయితే ఇంక ఇంటి ముందు అయితే ఇట్లుంది. ఇంకా గువ్వలు అయితే అరుతున్నాయన్నమాట. మనకైతే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. బయట టౌన్లో సిటీ సౌండ్ దాంట్లో కంటే మనకైతే ఇట్లా పల్లెటూరులోనే వాతావరణం కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మనకైతే ఆరోగ్యాలు కూడా అట్లనే ఉంటాయి. ఇంకా మనమైతే చేపల చారు చేద్దామనేసి మిక్సీకి అయితే ఆడించుకుంటున్నాను. ఈ మసాలా అయితే ఫస్ట్ కొందరు అయితే ఫ్రై చేసుకుంటారు. ఫ్రై చేస్తే గిన మళ్ళీ ఆయిల్లో ఉడికిచ్చింది అయితే మళ్ళీ తినమనమాట. మనమైతే మళ్ళీ అదే ఆయిలే వేసుకొని మళ్ళీ తినాలంటే గిన బాగుండదు. మరుగుపెట్టిన ఆయిలే మళ్ళీ మరుగుపెట్టి తినకూడదు అనమాట. దాని నుంచి కూడా కొన్ని రోగాలు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనమైతే ఇట్లా ఫ్రై అయితే చేసుకోము. ఇంకా మసాలా చారు అయితే చేసుకుందాం అనేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాము. ఇంకా చేపలు అయితే గిన్నెలో పెట్టేసుకొని బాగా నీట్గా కడగాల. వాళ్ళైతే ఎట్లా పడితే అట్లా కడిగింటారు కాబట్టి వాళ్ళు కడుగుతారో లేదో మనకు కొట్టేసి అయితే ఇస్తారు. కాబట్టి మనమైతే నీట్గా ఒక గిన్నెలోకి వేసుకొని కడిగేసుకొని మళ్ళీ చారులోకి అయితే వేసుకోవాలి కదా. నేనైతే కవర్లో తెచ్చిన చేపలు అయితే వాళ్ళు కొట్టిచ్చేసింటారు కాబట్టి ఇంకా తెచ్చిన చేపలు అయితే ఇట్లా వేసుకున్నాను. దీంట్లోనైతే కడిగి నీట్గా మనము గిన్నెలో అయితే పెట్టుకుంటాం అనమాట. మసాలా అయితే ఆడిచ్చేది అయిపోయింది. ఇంకా అట్లే జార్లో అంటే కొంచెం కొత్తిమీర పుదీనా అన్నీ ఎత్తిగిన చారు అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇంకా ఆడిచ్చింది అయితే ఒక గిన్నెలోకి వేసేసుకొని మళ్ళీ జార్లోకి అయితే కొత్తిమీర ఎత్తాను అనమాట. కొత్తిమీర కూడా బాగా నున్నగా ఆడిచ్చేసి ఇంకా గిన్నెలోకి అయితే పోసేసుకొని తర్వాత ఇంకా పుదీనా అట్లనే వాసన వస్తుంటుంది కాబట్టి కొంచెం వేపుకొని ఎత్తిగిన మిక్సీకి బాగుంటుందని వేసినాము. ఇంకా నేనైతే ఇవి చేపల ముక్కలు అయితే కడుక్కొని వచ్చినా చూడండి, అప్పటికి ఇప్పటికి ఎట్లుందో. అందుకనేసి మనం ఎప్పుడన్నా కానీ చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఏందన్నా కూడా చేయాలనుకుంటే కానీ ఇట్లా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇంకా మసాలా అంతా అయిపోయింది, గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము. కొబ్బరి ఇంకా ఫస్ట్ మనం మసాలా అంతా ఉడికినాక చేపలు అయితే వేసేస్తుంటాం దాంట్లోకి. ఫస్ట్ చేపలు వేసి ఉడకబెడితే మెత్తగా అయిపోయి అన్ని ముళ్ళులన్నీ దాంట్లో ఇడుగుతాయి అనమాట. ప్రతి చేపకి ముళ్ళు అయితే ఉంటుంది ఖచ్చితంగా. ముళ్ళు లేని చేపే లేదనుకుంటున్నాను నేనైతే అది ఎట్లా చేప అయినా కూడా ముళ్ళు ఉండే ఉంటుంది. ఇంకా మనమైతే ఫస్టే మసాలా ఉడకబెట్టిన ఇంకా చేపలు అయితే ముళ్ళలు అయితే ఇడగవు దాంట్లోకి, లేకుంటే కుచ్చుకుంటాయి అనమాట. చిన్నగా ఉంటాయి, అవి అయితే కనిపించవు మనకి. మసాలా అంతా ఉడికినాక మళ్ళీ దాంట్లోకి అయితే చేపలు ఎత్తాము. చేపలు అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికినాక మళ్ళీ అయితే మనం తీసి పెట్టేసుకొని